ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఎస్ఆర్ నగర్, అమీర్పేట, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యూసఫ్గూడతో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం, అమీర్పూర్, బొల్లారం, గుమ్మిడిదల ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల కారణంగా డ్రైనేజీలు పొంగి పొరలుతున్నాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి 65 పైగా వర్షపు నీరు నిలవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఎస్ఆర్ నగర్, అమీర్పేట, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యూసఫ్గూడతో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం, అమీన్పూర్, బొల్లారం, గుమ్మిడిదల ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల కారణంగా డ్రైనేజీలు పొంగి పొరలుతున్నాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి 65 పై వర్షపు నీరు నిలవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలు కూడా తడిసి ముద్దయినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. ఎస్ వైష్ణవి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానైతే ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి ఇదే రకమైన వర్షం పడుతూ వస్తుంది. అంటే రాత్రి నుంచి కూడా కొంచెం సన్నగా చినుకులు తుప్పర పడినా కూడా పొద్దున గత అరగంట నుంచి గత గంట నుంచి అయితే ఇదే రకమైన వర్షం పడుతూ కనిపిస్తుంది. అయితే ఈ రోజే కాదు, గత వారం రోజుల నుంచి కూడా అక్కడక్కడ చిన్న చిన్న జల్లులు, చినుకులు పడుతూనే వస్తున్నాయి. కాకపోతే మరి నిన్న ఈ రోజు అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే రకమైన వర్షాలు, ఏపీలో కూడా ఇదే రకమైన వర్షాలు కనిపిస్తూ వస్తున్నాయి. అయితే మేజర్గా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఏదైతే ఐటీ కారిడార్ ఉందో, అంటే గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ఆ ఏరియాస్ అన్నింటిలో వర్క్ చేసే వాళ్ళకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కూడా పోలీస్ శాఖ అధికారులు కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఏవైతే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే ఏరియాస్ ఉంటాయో అట్లాంటి ప్రదేశాల్లో తిరగకపోవడమే మంచిది, ఇంట్లోంచి బయటకు రాకపోవడమే మంచిది అంటూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది పోలీస్ శాఖ. ఇంకొకటి ఏంటంటే, ప్రస్తుతం ఏదైతే జిహెచ్ఎంసీ కానీ హైదరాబాద్ ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయిన ప్లేసెస్ ఉంటాయో, అంటే ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయిన ప్రదేశాలు ఉంటాయో అన్నింటిలో కూడా, అలాగే హైడ్రా మరియు జిహెచ్ఎంసీ శాఖ అధికారులు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రస్తుతం అయితే సహాయక చర్యలు చేపడుతూ వస్తున్నాయి. ఎక్కడెక్కడైతే వాటర్ క్లాగ్ అయ్యి వాటర్ వెళ్లకుండా వరద ముంపు, అంటే వరద ఎక్కువగా వచ్చి ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన ప్రదేశాలు ఉన్నాయి, అట్లాంటి చోట్ల కూడా ప్రస్తుతం హైడ్రా అధికారులకు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా సహాయక చర్యలు చేపడుతూ వస్తున్నారు.
మూసీకి సంబంధించిన మూసీ నాల ప్రవహించే ప్రదేశాల్లో కూడా ఏదైతే మూసీ నాల ప్రవహించే ప్రదేశాలు చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఇళ్లలో కూడా నీళ్లు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఈ సంవత్సరం మేజర్గా ఈ సంవత్సరము వర్షాకాలం మొదలైనప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితిలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే మొత్తానికి జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు ఎక్కడెక్కడ వాటర్ అంటే మూసీ నది నుంచి కూడా లోపల ఏదన్నా ఇలా రాళ్ళు అలాంటివి ఉండడం వల్ల వాటర్ ఫ్లో బయటకు రావడం ఇలాంటివి జరుగుతున్న వల్ల అలాంటివి కూడా క్లియర్ చేసే పని కూడా చేస్తూ వస్తున్నారు. మేజర్గా హైదరాబాద్లో చూసినట్టయితే పంజాగుట్ట, అమీర్పేట్, ఇరమంచిల్, ఖైరతాబాద్, ఇటు జూబ్లీ హిల్స్, యూసుఫ్గూడ, మాదాపూర్, బంజారా హిల్స్ ఇటువైపు అయితే చాలా వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి కుకట్పల్లి, మియాపూర్, హైదర్గూడ అటువైపు కూడా చాలా ఎక్కువగా వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకోటి మేజర్గా గచ్చిబౌలి, మాదాపూర్, రాయ్దుర్గ్, అలాగే షేక్పేట్ మరియు హైటెక్ సిటీ ఈ ఏరియాస్లో మేజర్గా ఏంటంటే ఎక్కువగా ఐటీ ఆఫీసులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి ఏరియాస్లో అయితే ఇంట్లో నుంచి బయటికి కూడా రాకుండా ఉంటే చాలా మంచిదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏదైతే ప్రస్తుతం ఈరోజు రేపు కూడా ఇదే రకమైన వర్షాలు కొనసాగబోతున్నాయి అని వెదర్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దాని ద్వారా అయితే ఈరోజు రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవడమే చాలా మంచిదంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుచిత.